ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఆదికాండము 49వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాశయమును బలాతిశయమును నీవే. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, రూబేను అను మాటకు అర్థం ఒక కుమారుడు అని. రూబేను ఎవరంటే యాకోబు లేయల కుమారుడు. వీరిద్దరికీ పెద్ద కుమారుడు. ఎవరికైనా పిల్లలు పుడితే సంతోషమే కదా. అందున లేయ దుఃఖములో ఉన్నది. అంతేకాక మొదటగా కుమారుడు పుడితే ఆ తల్లిదండ్రులకి ఎంతో సంతోషం కదా. అలాగే రూబేను ఇంటి అంతటికి పెద్ద కుమారుడు, అంటే జ్యేష్ఠ కుమారుడు కదా. తండ్రి తర్వాత ఇంటికి పెద్ద దిక్కు కదా. అలాగే అధికారం కలిగిన వాడు కదా. మరియు రెండింతల దీవెనకు పాత్రుడు కూడా. అలాగే యాకోబు యోసేపును అందరికంటే ఎక్కువగా ప్రేమించటం వల్ల అన్నలు అతని మీద ద్వేషం, అసూయ పెంచుకున్నారు. అందుకే యోసేపు మీద పగ తీర్చుకునే సమయం కోసం ఎదురు చూచే వారికి వారిని వెతుక్కుంటూ వచ్చిన యోసేపును వారు అన్నలు చంపుదాం అనుకున్నప్పుడు రూబేను చంపవద్దు, గోతులో పడేద్దామని వారికి నచ్చజెప్పి యోసేపును కాపాడాడు. మరణము నుండి యోసేపును రక్షించి వారందరికీ పెద్దవాడిగా పెద్ద మనసు కలిగి ప్రవర్తించాడు. అయితే అతని జీవితంలో అతడు స్థిరుడు కాదు. ఇతడు చెంచల మనసు కలవాడు, అంటే తాను స్థిరంగా ఉండేవాడు కాదు. కొద్దిసేపు విశ్వాసములో, కొద్దిసేపు అవిశ్వాసగాను, కొద్ది రోజులు వెచ్చగాను, కొద్ది రోజులు చల్లగాను ఉండేవాడు. అతడు అవడానికి పెద్దవాడైనా చిన్న పిల్లవాని మనసు కలిగిన వాడిగా ప్రవర్తించేవాడు. ఈ కారణం చేత తాను తన తల్లి లాంటి వరస కలిగిన వారితో పాపం చేసి ఘనతను పోగొట్టుకున్నాడు. అవిశ్వాసం వల్ల తాను దేవునికి విరోధంగా జీవించాడు. తల్లిదండ్రులకు ఘనత తీసుకురావాల్సిన తాను అవమానం తెచ్చి వారికి దుఃఖం కలగజేశాడు. కారణం అతనిలోని దిమస్కత్వం, అతనిలోని నిలువెచ్చని స్థితి అతని జీవితాన్ని పాడు చేసి అతనికి అగౌరవాన్ని తెచ్చిపెట్టింది. వాక్యం వింటున్న నీవు నీ ఇంటిలో, నీ సంఘములో, నీ సమాజములో నీకిచ్చిన ఆధిక్యతను
నీకు ఇచ్చిన ఆశీర్వాదమును దేవుడు అది నీకు ఇచ్చింది, దానిని కలిగి ఉండడానికి నీవు స్థిరుడుగా ఉండినట్లుగా దేవునిలో విశ్వాసం కలిగిన వాడిగా కొనసాగి దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, మేము రూబేను వంటి వారంగా కాక మేము విశ్వాసములో మీలో స్థిరులుగా ఉండి, మీరు మాకు కుటుంబములో, సంఘములో, సమాజంలో మీరు ఇచ్చిన ఆధిక్యతలో మేము నిలిచి అనేకులకి ఆశీర్వాదకరంగా, మాదిరికరంగా ఉండినట్లుగా వాక్యం విన్న మీ పిల్లల్ని మీలోనూ విశ్వాసములో స్థిరులుగా చేయమని, మీలోనూ విశ్వాసములో స్థిరులుగా ఉండి మీ ద్వారా పొందుకున్న దీవెన అనేకులకి దీవెనకరంగా ఉంటూ మీ నామానికి మహిమకరంగా ఉండే బాధ్యత ఇవ్వండి. ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలకి మీరు సహాయం చేయండి. అలాగనే వాక్యం విన్న మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ మీ పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని, చిన్నబిడ్డలని, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను జ్ఞాపకం చేసుకోమని, వారి యొక్క చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగాల్లో, వివాహాల్లో, గర్భఫలాల్లో సహాయం చేయమని, గర్భఫలం ఇచ్చిన వారికి సుఖప్రసూతి, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యం, స్త్రీ పురుషులు చేసుకుంటున్న జీవనాధిపతులు మీరు ఆశీర్వదించమని, ఎండ నుంచి ప్రతి వారికి భద్రత ఇమ్మని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.